చేస్తే శిక్ష పడాల్సిందే, అయితే వాడిని చంపేయవలసిందే. బయట మనుషులు ఈ వీడియోస్ మనం చూస్తున్నాం, ఎటువంటి శిక్ష పడినా తక్కువే. అంటే అతనికి పడే శిక్షను చూసి ఇంకా వేరే వాళ్ళు ఆడపిల్లని పాడు చేసి చంపేశారనో లేకపోతే ఇంకోటి, ఇది నంబర్ ఆఫ్ మనం చూస్తున్నాం. అవి ఎక్కడ మీరు చూసినా సరే కొంతమంది డిబేట్ కూర్చుంటారు ప్రబుద్ధులు. బాబు వినండి, అందరూ కూడా లైవ్ జరుగుతుంది కాబట్టి. కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, వాళ్ళందరూ కూడా సంఘకర్తలు అనమాట. వాళ్ళందరూ సంఘాన్ని ఉద్ధరించడానికి ఎదుర్కొన్న కర్తలు అనమాట. వాళ్ళందరూ వాళ్ళు ఏం చెప్తారంటే, జాగ్రత్త వినండి, ఇటువంటిది మరలా జరగకుండా శిక్ష వేయాలంటున్నారు. ఇది నోట్ చేసుకోండి, ఇది రికార్డ్ అవుతుంది. మీరు ఎటువంటి శిక్ష వేసినా ఇది మరలా రిపీట్ అవుతుంది. థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ ఉంటాయి కదా, మరలా రిపీట్ అవుతుంది. మీరు ఊడిసేసే చంపేయడాన్ని మరలా రిపీట్ అవుతుంది. దీనిని, ఈ సందర్భాన్ని లేకపోతే ఆ అంశాన్ని పట్టుకొని వాళ్ళు డిబేట్లు చేసుకొని వాళ్ళు టీఆర్పీలు పెంచుకొని డబ్బులు సంపాదించుకోవడం తప్ప ఘోరంత కూడా ఉపయోగం ఉండదు. నేను చెప్తున్నాను, ఘోరంత కూడా ఉపయోగం ఉండదు. మరి ఎలాగ ఉపయోగం ఉంటుంది? ఎలాగ ఈ హత్యలు తగ్గుతాయి? ఎలాగ ఈ మానభంగాలు బాగుతాయి? ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము. ఈ మాట రాసి పెట్టుకోండి. మీరు ఏ శిక్ష వేసినా, ఏది చేసినా మరలా రిపీట్ అవుతూనే ఉంటాయి. మనుషులు తెగించున్నారండి. డబ్బులకైతే మరణానికి మహా అయితే ఏం చేత చంపుతారు అంతేనా? తెగించున్నారు వాళ్ళు. ఏం చేస్తారు వాళ్ళు? నీకు అర్థమవుతుందా? తెగించున్నారు. ఇప్పుడు వీని రేపా నన్ను ఏం చేస్తారు చేసేని, వీడిని మాత్రం నేను చంపేస్తాను, దీన్ని మాత్రం ఇదే వాళ్ళు చూస్తున్నారు. మీరు మాటలో వీళ్ళని చంపేయడానికైనా వాళ్ళు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారు. హత్య మాత్రం ఆగదు, మానభంగాలు మాత్రం ఆగవు. దీని వలన శిక్షలు మన ఆగవు. ఎలాగ ఆగుతాయి? ప్రభుత్వాలతో చెప్తున్నాను, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసు మార్గము తప్ప, సువార్త మార్గం తప్ప ఏ వ్యక్తి కూడా మారు మనసు పొందలేడు, లేకపోతే ఏ వ్యక్తి కూడా మార్పు పొందలేడు. ఈ హత్యలు ఆగవు, ఎప్పటికీ ఆగవు. కేసులు పెరిగిపోతే ఇంకా లా పెరిగిపోద్ది, ఇంకా ప్రత్యేకమైన రూల్స్, రెగ్యులేషన్స్, శిక్షలు ఎన్నో వచ్చేస్తాయి. దిశ కావచ్చు, ఆశ కావచ్చు, ఉష కావచ్చు, ఎన్నేనో తీసుకురావచ్చు. ఆగవు. గుర్తుపెట్టుకోండి, పాపి మారు మనసు పొందాల్సింది యేసు ప్రభు దగ్గరే. యేసు ప్రభు దగ్గర తీసుకురండి. ఒకవేళ ప్రభుత్వాలు యేసు క్రీస్తు ప్రభుని ఆశ్రయించగలిగితే, అధికారులు సైతము ప్రభుని ఆశ్రయించగలిగితే, లేదు మీకు చేతనైనంత వరకు చేసుకోండి. ఎక్కడ ఏ మూల కూడా ఇవి ఆగవు, ఇవి ఆగవు. యేసు ప్రభు వల్లనే తెలుసు. అనేక చోట్ల జైల్లో వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఆ జైలు అధికారులు చెప్తున్నారు, మా కర్ర దెబ్బలకి, మా ఫస్ట్ డిగ్రీ వీటికి వేటికి నోరు ఎప్పిన వారు సువార్త విన్న తర్వాత వారు మారు మనసు పొంది వాళ్ళే వచ్చేసి మా దగ్గరికి వాళ్ళు చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటున్నారు, తప్పులన్నీ ఒప్పుకుంటున్నారండి. ఇటువంటి సాక్ష్యాలు ఎన్నో. బెజవాడ సాయి అనే ఒక బ్రదర్, ఆయన బర్నబాస్ కింద ఇప్పుడు గొప్ప పరిచర్య అని చేస్తున్నారు. మీరు యూట్యూబ్ లో చూడండి, ఎన్నో వీడియోలు ఉంటాయి. మనం విన్నాం కదా, ఎన్నో భయంకరమైన క్రియలు. ఎక్కడ మారాడు అతను? చేతి నిండా డబ్బు, పదవి, ఇన్ఫ్లుయెన్స్, రాజకీయము వీళ్ళు వాడుకునేవారు. కొట్టడానికి, చంపడానికి, ఇంక ఏం చేయడానికి వాడుకునేవారు. పోలీసులు, అధికారులు, నాయకులు ఎవరు, అందరూ వాళ్ళ చేతిలోనే. కానీ యేసు ప్రభు మాత్రమే వాళ్ళు మార్చగలిగారు. ఈ రోజు యేసు ప్రభు వల్ల మార్పు చెంది, ఈ రోజు ఆయన సాక్ష్యంతో అనేక మంది యవనస్తుల్ని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నారు. ఏసే మార్గము, యేసు తప్ప వేరొక మార్గము లేదు. యేసును ఆశ్రయిస్తేనే ఈ దారుణాలన్నీ తగ్గుతాయి. యేసును ఆశ్రయిస్తేనే ఈ యొక్క హత్యలన్నీ తగ్గుతాయి. అప్పుడు ప్రభుత్వాలు ప్రత్యేకించి చెప్తున్నారు, ఏసే మార్గము. మీరు ఏదైనా చేయండి. ఎంతమంది డిబేట్లు పెట్టుకోండి, ఎన్నైనా పెట్టుకోండి. ఇది ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది 2026లో నేను మాట్లాడుతున్నాను. ఎన్ని సంవత్సరాలు అవని మీరు ఏది చేసినా సరే ఇది ఆగదు. ఇది ఫిక్స్డ్. మీరు రాసి పెట్టుకోండి, ఆగవు. యేసు ప్రభుని ఆశ్రయిస్తే తప్ప ఇవి ఆగవు.